మేకల సీనుగాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలట. ఇంటి నుండి కేసీఆర్ను కలుస్తామని వెళ్ళి ఊళ్ళో హడావుడి చేశాడు. ఇల్లు కట్టుకున్న వారి ఇంటికి వెళ్ళి నేను ఇల్లు కట్టుకుంటున్నట్లు సంతోషంగా చిందులేశాడు. రాజన్న సాధి చెప్పడంతో బిక్కమోహం వేశాడు. నేను మా దోస్తలు ఇల్లు చూసేస్తా. కేసీఆర్ ఇల్లు కట్టి కట్టినట నేను చూసేస్తా. అట్లాంటి డిజైన్ చూసేస్తా మా దోస్తలది. కేసీఆర్ ఇల్లు కట్టిస్తాడు కదా మా దోస్తలు చూసేస్తా. నేను పోతాయి కదా చూడాలి. కేసీఆర్ సార్ ఇల్లు కట్టిస్తున్నాడు కదా, అయితే నేను వచ్చి నీకు మా దోస్తగాడు ఇల్లు చూడడానికి వచ్చినా. నేను ఇప్పుడు చూసేస్తాను. నేను చూసి నేను ఇట్లనే కట్టుకుంటా. మళ్ళీ డిజైన్ కట్టిస్తున్నాడు కదా కేసీఆర్ అందరికీ డబుల్ బెడ్రూము. అదే మరి అందుకోసం చూడడానికి వచ్చి ఇప్పుడు నేను చూస్తాయి ఇక మా దోస్తగాడిది. పోతాను నేను ఇప్పుడు చూడడానికి. అబ్బా అబ్బా దోస్తగాడు పర్సనల్ నేను ఏం కదా అబ్బా, నేను డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి కదా కేసీఆర్ సార్, అందుకోసం నేను చూడడానికి వచ్చిన మన ఇల్లు. అబ్బా నేను ఇల్లు కట్టుకున్నా కేసీఆర్ సార్ అన్నాడు కదా ఇస్తాను, అందుకోసం మన ఇల్లు చూడడానికి వచ్చిన. నేను ఇట్లనే కట్టుకుంటా డిజైన్ ఇక, అందుకోసమే చూస్తావన్న రూమ్లు కట్టినావు కదా నువ్వు. అదే మరి చూస్తా చూడాలి కదా మరి. అదే మరి మంచిగున్నది రూము, మంచిగా బెడ్రూమ్ మంచిగా పడతగా ఇదేవునా మంచిగానే ఉన్నది. మరి కట్టుకుంటా నేను ఇట్లనే కట్టుకుంటా. మన పరిస్థితి లగ్గమైతే నాకు ఇల్లు లేవు కదా. మరి మర్చిపోతే ఎట్లా మరి? ఇంత మంచిగా నా దోస్తాన వాడు మర్చిపోతే ఎట్లా? నాకు ఇంకా మర్చిపోక మళ్ళీ కట్టుకుంటాం ఇక. మంచిగా ఉన్నా కదా రూమ్ అంతా ఇద్దరు కట్టుకుంటాను నేను ఇక. మరి కిచెన్ రూమ్ ఆడున్నది, మనం గుబ్బ అనుకుంటాం కదా, రూమ్ ఆడున్నది అక్కడ ఎవరు చూపెట్టి అది కూడా చూసాను నేను. అదే మరి ఇక అబ్బా మంచిగున్నది కిచెన్, మంచిగా ఉన్నది కదా కిచెన్ రూమ్. మరి మరి అంటే అన్ని మంచిగా పెట్టుకున్నావు కదా, అన్ని మంచిగా ఉన్నది మరి కిచెన్ రూమ్. ఇంకేం ఏమడినావు మరి నువ్వా? అడినావు ఏమన్నా? ఏమడినావు? అన్నం పాపా మంచిగా ఉన్నది కిచెన్ రూమ్. ఏంటిది చాయ్నా? అది నేను పోతా కదా మళ్ళా కేసీఆర్ సొంతానికి పోతా నేను కలిగేస్తా. అదేమ్మా నేను మారేస్తా కదా నేను వచ్చినప్పుడు. నేను తాగుతా ఖచ్చితంగా. నేను బుగ్గ తిని పోతా. నేను త్వరగా ఇంకా బుగ్గన తింటా నేను. మరి పైకైనా మరి పైకానా చూపెట్టు మరి. అది చూస్తా కదా నేను. మంచిగా ఉన్నాయి కదా పైకాన ఉన్నది అంత ఉన్నది మంచిగా ఉన్నది. ఇవేమో మీద పోయేందుకు ఇక మెట్లు మీద మీదకి ఏమన్నా ఎండ పోసినావా మీద? ఏమన్నా చూడాలి ఇంకా ఉన్నాయా? మంచిగా ఉన్నాయి. కాకినాలు పెట్టు మీరు తీగలు. కాకినాలు మంచిగా ఇవో అనివా కాకినాలు కూర ఎప్పుడన్నా అండినావా? మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు అంటు మళ్ళీ నాకు రొట్టె కాకినాలు అంటే ఇష్టమో మళ్ళీ ఇప్పుడు చెప్పాలి నీకు. మరి పరిస్థితి దానికి పోయేస్తే నేను మెట్లు చూసొచ్చు మీదికి. చూసేస్తా కదా మరి నేను చూసేస్తా. నేను దోస్తగాడికి చెప్పు పడతాను. మరి అడిగి గజలేను మరి అది నంబర్ బిల్ నా తోట ఇంకా పోయేస్తాను నేను. మరి చెప్పు అడిగి మాత్రం మర్చిపోక మళ్ళీ నువ్వు. మరి నేను పట్నం పోటీనే. పట్నం ఏంటికంటే కేసీఆర్ సార్ మనకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను కదా, అందుకోసం మరి నేను ఓటిని నేను కాల్ చేస్తాను. నేను సార్కు పోయి ఇప్పుడు అవు మళ్ళా అన్నా నువ్వు హైదరాబాద్ పోతా అంటున్నావు, కలుస్తాను కదా మళ్ళీ పోయినాక ఇక్కడ గాయటోళ్ళు వాళ్ళు అర్థం కాదు. అవునా మళ్ళా? అంతేకాదు ఇట్లా చెప్పాటి 3 ఏళ్ళ కట్టిస్తాడు. ఇప్పటిదాకా వాళ్ళకన్నా నచ్చింది ఉన్నది. రాలేదు వాళ్ళకి రాలేదు. ఓల చేతులు కష్టం వాళ్ళు చేసుకొని కట్టుకున్నది ఉన్నది కానీ ఇంకా లేదు. ఇప్పుడు మీ దోస్తుగాడు ఇల్లు చూసి అది అలా కష్టం చేతనే కట్టుకున్నది. అవన్నీ మాటలే చెప్తున్నారు కానీ ఇంకా ఏం చేతలు ఇంకా ఇప్పటి వరకు ఏం అమలులకే రాలేదు. అది ఎక్కడెక్కడ నడటినాయో ఎక్కడెక్కడ ఏం కట్టిందో తెలియదు కానీ మన దాకా అయితే ఇంకా రాలేదా? మరి నేను వేస్ట్ వాటిని మరి పట్నంకు ఇప్పటిదాకా 3 ఏళ్ళు వెళ్ళాను కదా. మరి మరి ఇంకా 2 ఏళ్ళు ఉన్నది. 2 ఏళ్ళలో మరి కట్టేస్తే కట్టేయాలా? మా ఇలాంటి గరీబ్ సరిపోళ్ళు ఉన్నారు కదా. మరి మా నాన్నలు మస్తు పాటు అయితే మా మొత్తం నీళ్ళు వచ్చినాయి. ఇళ్ళ రేపులు అందరికి పోయినాయి. మేము మాట్లాడుతూ గరీబులు ఆడుండాలా? మరి సరే అన్న మంచి చెప్పినావా నువ్వు మంచిగా కలిసినావు నాకు. లేకుంటే నేను పోతుంటే పరిశాన్ అయిపోతున్నావు మళ్ళీ పట్నంలో. అన్న నేను పరిశాన్ అయిపోతుంటే మంచిగా చెప్పినావు. మరి నేను పోతే ఇక నేను చేనులో పని చేసుకుంటా. మరి ఏం చేస్తావు ఇక? మరి చేనులో పని చేసుకుంటా నేను. కేసీఆర్ సారు మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నాకు కట్టియు. నేను పెళ్లి చేసుకుంటా కదన్నా కోల్ పిల్లని ఖర్చులు పిల్లని ఖర్చులు మరి నాకు నువ్వు కట్టించినావు అనుకో
నేను పెళ్లి చేసుకుంటా, మళ్ళీ పెళ్లి చేసుకొని మంచిగా సెటిల్ అయిపోతా. అందరికీ నా ఇలాంటి గరీబ్ సరిపోలు ఉంటారు కదా, అలా అందరూ కూడా ఇల్లు కట్టుకుంటారు. మరి అందరు ఉన్నారు, మస్తు గరీబ్ వాళ్ళు ఉన్నారు నా దోస్తుగాళ్ళు అందరు. మరి నువ్వు కట్టియాలా మరి? నువ్వు చెయ్యి కదా, ఈ 2 నెలల్లో చేసేయి కదా పని. మరి మా వాళ్ళు మంచిగా అయిపోతారు, నీ పేరు ధ్యానం తీసుకుంటాం మళ్ళీ మేము. మరి ఏమనుకున్నా